ఇది యూరాలజిస్ట్ కాదు, ఇది నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పే సందర్భం ఈ రోజు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే కంపల్సరీ వేరే డాక్టర్ని ట్రీట్మెంట్ అడగాల్సిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో అసలు మీరు వేరే సర్జరీస్ చేయాలి అని అంటే అది మీకు ప్రాక్టీస్ ఉండేదా, లేకపోతే గట్ ఫీలింగ్ తో ఏదైనా చేయగలిగేవాడు? గట్ ఫీలింగ్ అంతే. చేయకపోతే ప్రాణం పోతుంది. మనం ఉన్నది ప్రాణం కాపాడడానికి. మనం డబ్బులు ఆశించి చేయట్లేదు, మంచి ఉద్దేశంతో ఇదిగో ఇదమ్మా మీరు ఇక్కడ నుంచి వైజాగ్ కానీ అప్పుడు రాజమండ్రిలో ఉండగా చేసేవాడిని ఇలాంటివన్నీ ధైర్యం. రాజమండ్రి నుంచి వైజాగ్ అని వెళ్ళాలి, అదే కాకినాడ వెళ్ళాలి. అయ్యి బాబాయ్ ఏదో మీరు సార్ చేయండి సార్ ఇదే చెప్పేవాడు. చచ్చిపోతే ఎలా చచ్చిపోతే చేయండి మీకేంటి మేము ఉన్నాం కదా అనేవాడు. పేషెంట్ దగ్గర నుంచి అలాంటి ఉండేది, వాళ్ళ దగ్గర కన్సల్ట్ ఉండేది. వాళ్ళు అలా మమ్మల్ని దేవుళ్ళ చూసేవాళ్ళు. ఇప్పుడు మేము డాక్టర్ అని చెప్పుకోవడానికి భయం వేసేది. బందర్లో ఉండేవారు మా ఫాదర్. మేము కాలేజ్ చదివాం. ట్రైన్ లో 6 గంటలకు ఎక్కితే మన్నాడు 10:30కి మేము బందర్ చేరుకునేవాడు. ఆ మధ్యలో ట్రైన్ లో ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా మేము ఆంధ్ర మండికి స్టూడెంట్ అని గొప్పగా చెప్పుకునేవాడు. అక్కడ చేయటండి డాక్టర్ గారు మరేమోనండి కొంచెం నొప్పి ఉందండి ఇలాగేదో అడిగేవాళ్ళు, లేకపోతే మా ప్రొఫెసర్ల గురించి దాని గురించి చెప్పి అడిగేవాళ్ళు. అడిగితే అదేదో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడే నోరు ఎప్పుడైనా భయంగా డాక్టర్ని కొడతారేమో